హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజలు వేస్తున్నానండి. మనం ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ మంచిగా అది ఫ్రై అయిందాక ఉండాలండి. ఆనియన్ పచ్చివాసన పోయేది అంతవరకు ఫ్రై చేయాలండి. దాన్ని పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసుకునండి. మంచిగా కలపండి. పసుపు కలిసిందాక పచ్చివాసన పోతుంది. పసుపు వేస్తే తొందరగా ఉడకటం కూడా జరుగుతుందండి. ఆనియన్ నేను 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాండి. దాన్ని మిక్సీకి వేస్తున్నా. సరిపోను ఉప్పు చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు గోంగూర ఫ్రైలో వేస్తున్నానండి. మంచి కలవాలండి కూర. మనం కింద ఉన్న ఆనియన్స్ మొత్తం మంచి కలిసేటట్టు కలపాలి. కొద్దిగా వేస్తుండండి. మంచి కలవాలి అది కూడా. మొత్తం కలపండి మంచిగా. ఇప్పుడు మూత పెడుతున్నాండి ఒక 2 మినిట్స్. చూసిరండి, మొత్తం ఉడికింది కర్రీ. ఇప్పుడు మనం ఇందాక నూరి పెట్టుకున్నాం కదండి పచ్చికారం, అది వేస్తున్నాను. అందులో దానికి సరిపోని వేసుకోవాలి. కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటుందండి ఇది. దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది కారం. కారం కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలపండి. ఇంతేనండి, కూర అయిపోయింది. చాలా బాగుంటుందండి గోంగూర, తొందరగా అయిపోతుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.